ಅದು ಅದು ಮನ ಮಾಡೋದು ರಾಮಾಯಣ ಗೊತ್ತಾ ಸಿಕ್ಕಾಗ ಸಾಯ್ತ ಮಾಡಿದೆ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నిజామాబాద్. ఇప్పుడు మనం బడారాం మందిర్లో ఉన్నాము, బ్రహ్మపురి కాలనీలో. ఈ బడారాం మందిర్ బ్రహ్మపురి కాలనీలో మనం ఉగాది రోజు మొదలుకొని నవరాత్రులు 9 రోజులు కూడా మనము శ్రీరామనవమి తెల్లవారి వరకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమంతో పాటు స్వామివారి యొక్క ఉత్సవాలు జరుగుతాయి. ఇది మనకి ఇక్కడ 392 సంవత్సరాల క్రితం దీన్ని ప్రతిష్ఠించబడి ఉన్నది. ఇక్కడ దీన్ని మనము గతంలో డిపార్ట్మెంటు కొన్ని సందర్భాలలో మనం చేసినప్పటికీ కొన్ని కారణాల వల్ల అనివార్య కారణాల వల్ల డిపార్ట్మెంట్ కొన్ని ఉత్సవాలను చేయలేకపోయింది. ప్రస్తుతం ఇప్పుడు మనము గత 4 నెలల నుండి డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉండి డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉత్సవాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. దీనికి సహకారంగా మనకు ఇక్కడ బ్రహ్మపురి కాలనీ వాసులు అందరూ కూడా బ్రహ్మణ సమాజం కాలనీ వాసులు కూడా సహకరిస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ ఎవరైతే స్వామీజీగా చెప్పబడుతున్నారో అతనికి ఎలాంటి సక్సెషన్ ఆర్డర్ కూడా ఇంకా ఇవ్వబడి ఉండలేనట్టుగా మనమే ఇక్కడ డిపార్ట్మెంట్ నుండి ఈ కాలనీ నుండి మనం కార్యక్రమాలన్నీ కూడా అతి వైభవంగా గతంలో ఇదివరకు చేసిన దానికన్నా ఎక్కువగా ఈ సంవత్సరం చేయబడుతుంది. ప్రతిరోజు ఒక 3,000 నుండి 4,000 మందికి మనం అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ నిర్వహించబడుతున్నది. ఈరోజు స్వామివారి యొక్క డోలా కార్యక్రమం 12 గంటలకు ఇక్కడ ఉంటుంది. ఈ కార్యక్రమానికి నేను హాజరు కావడం జరిగింది. ఈరోజే కాకుండా రేపు మహాప్రసాద కార్యక్రమం కూడా ఇక్కడ ఈ బడారాం మందిర్ బ్రహ్మపురి కాలనీలో ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోగలరని చెప్పి కోరుచున్నాను.
రామాయణము జరుగుతున్నది. ఈ రోజు రాముని యొక్క జన్మలో ఈ రామ జన్మోత్సవంలో ఆఖరి ఘట్టము రాముడి యొక్క జన్మం కావున భక్తుల శ్రీరామచంద్రుడు చైత్ర శుద్ధ నవమి 12 గంటలకు జన్మిస్తాడు. ఇక్కడ ఈ నవమి రోజు మన పెద్దరామంలో కేవలం 12 గంటలకు జన్మోత్సవం జరుగుతుంది. కార్యక్రమం మాత్రమే ఉంటుంది. కావున భక్తులంతా కూడా ఇక్కడనే ఒక గంట సేపు కూర్చోవాలి. 9 రోజులు వినని వాళ్ళు ఈ ఒక్క రోజు ఈ రామాయణము విని తాను రామాయణంలో విలీనం కావాలి. రాముడు అంటే మన యొక్క ఈ రామాయణాన్ని ఇప్పుడు ఆ యొక్క శశికాంత్ జోషి గారితో చెప్పబడుతుంది. అందరూ కూడా శ్రద్ధగా వినండి. మనకు రోజు సమయం ఉన్నది. ఒక్క రోజైనా ఒక గంట సమయం తీసుకొని ఈ రామాయణ కథలో వినండి. राजा रामचंद्र भगवान की सुभाय नमः। నిన్న రాత్రి సాయంత్రం పూట రామజన్మ విషయము రాముడి విశేషము రామకథా ప్రవచనము దాంట్లో చెప్పుకున్నాం. నిన్న సమాప్తి అయింది. ఈరోజు రాముడి యొక్క జన్మ మీరు ఎంత బాగా ఉంటే అంత బాగా పూజించుకుని ఎక్కడ ఎలా ఉన్నారో అలాగే దృష్టి మాత్రం రాముడి మీద పెట్టండి, శ్రవణం మాత్రం ప్రవచనం మీద పెట్టండి. ఖచ్చితంగా రాముడి యొక్క మీకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ యొక్క రాముడి విశేషంగా మనం కొలవాలి, ఆరాధించాలి. ఎందుకంటే రాముడు మన లోక కళ్యాణం కోసం మన ఉద్ధరించడం కోసం వచ్చాడు అని వాల్మీకి రామాయణం చెప్పింది. వాల్మీకి మనకి అన్ని కూడా శుభాన్ని ఉంటాయని వాల్మీకి రామాయణం చెప్పడం జరిగింది. కాబట్టి అసలు రాముల జన్మ ఇందులో జరగాలి. రాముడు ఇంటికి రావాలి. రాముడు రావడం వల్ల లోకానికి ఉపయోగం. కళ్యాణంలో రాముడు ఉన్నాడే, ఆ రాముడి కోసం ఇంతమంది చూస్తున్నారే, ఎందుకోసం ఆ రాముడి వల్ల ఏ ఉపయోగం జరుగుతున్న విషయాన్ని వాల్మీకి ఇలా చెప్పారు చెప్పి ప్రయత్నం చేస్తాను. రాముడు వచ్చాడు, రాముడు వచ్చాడు, రాముడు మానవాడు. కాబట్టి ఆ రాముడిని మన మాధురం కూడా గౌరవంగా మర్యాదపూర్వకంగా ఆయన మర్యాద పురుషోత్తముడు కాబట్టి ఆయన మనం గౌరవించడం వల్ల మనలో గుణం. కాబట్టి ఆ గుణాన్ని గుణాభిరామంగా మనమందరం కూడా హుషారుగా ఉండవచ్చు. కాబట్టి ఈ యొక్క రామకథను స్పష్టంగా మీరు ప్రయత్నం చేయండి. రాజా రామచంద్ర భగవానికి ప్రయత్నం చేస్తుంటే ఆ రాముడు ఎప్పుడు ఎలా రావాలో నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు భూమాతకు బాగా అర్థం కలిగిందట. ఎందుకంటే భూమాత అన్నింటినీ సహిస్తుంది. భూమాతకి ఊరికెట్టుకుంటే అలా అన్నింటినీ సహిస్తుంది. భూమాత మీద పర్వతాలు, నదులు, ఎన్నో పెద్ద విషయాలు, చాలా జనము బాగా ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అమ్మ భయపడకుండా బాధపడకుండా తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సహించుకుంటూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే రావణుడు భూమికి వచ్చి వస్తాడో అప్పుడు మాత్రం ఆ భూమి కనిపిస్తుంది. అంటే రాముడు భూమికి వస్తే ఆ భూమి కూడా కంపించి భయపడి బాధపడి చాలా కాలం సహించి ఆ తర్వాత ఆ యొక్క విష్ణు దగ్గరికి వెళ్ళి విష్ణువుని నమస్కరించి విష్ణుదేవ ఏమిటి విష్ణు. కాబట్టి ఇలాంటి వాడు
వారు మొదలైన భూమాత అర్పిస్తే శ్రీ మహావిష్ణుడు ఆ యొక్క సముద్రంలో శాంతాకారం ఉదయం మధురాభం ఉదయం విశ్వాధారం జగద్రం అన్నట్టు అలా స్థితిలో ఉన్నారు. ఆయన నమస్కరించి ఇలా చెప్తే అప్పుడు విష్ణువు అన్నాడు కొంచెం ముందుకు పడుతుంది. ఆయనకి నేను 7వ అవతారంలో వచ్చి ఖచ్చితంగా రామావతారంలో వచ్చిన తర్వాత ఆ రావుకి వరిస్తాను, అప్పటిదాకా వేచి ఉండాల్సింది. అంటే అప్పటి వరకు మనమందరం కూడా ఎంతమంది అయితే భూమిలో ఉన్నారో అంతమంది దానము, యజ్ఞము, జపము, అనుష్ఠానం చేయడం వల్ల భూమాతకి ఒక శక్తి వచ్చి ఆ శక్తి ద్వారా ఆ భూమి అప్పటిదాకా అందరినీ సహించగల. అందుకనే భూమాతకి శక్తి ఉంది, సహిస్తుంది, సహించింది కానీ ఇంకా సహనం అయిపోతుంది. ఇంకా సహనం అయిపోతున్న సమయంలో ఎలా జరిగింది అంటే రాముడు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒక 3 కారణాలు మీకు గొప్పగా చెప్తాను. శరత్ కుమార్ వారు ఎప్పుడైతే ఆయన విష్ణు దగ్గరికి వెళ్తున్నారో భూమాత వెళ్ళిపోయింది. శ్రీ మహావిష్ణు దగ్గర వెళ్తే భూమాత వచ్చి వెళ్ళింది. మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి ఈ లోపలికి వెళ్ళకూడదు అంటే బాగా వినండి. వాళ్ళు లోపలికి వెళ్తారంటే మీరు వద్దంటే యుద్ధం కాదు, ఎందుకంటే ప్రతి మాట ధర్మమే కాబట్టి ధర్మంగా ఉన్నటువంటి మాట మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు సరుకుగా అంటున్నారు మీరు లోపలికి పోవడం సబబు కాదు, ఎందుకంటే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు అంటే సనత్ కుమార్ గారు అన్నారు కాదు మేము లోక కళ్యాణం కోసం వచ్చాం కాబట్టి నేను ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలని వాదిస్తున్నారు. అంటే చూడండి, ఒక సేవకుడై ఉండి కూడా సనత్ కుమార్ గారు వస్తే లోపలికి వెళ్ళి మహావిష్ణు యొక్క ఆజ్ఞ, అప్పుడు మహావిష్ణు అన్నాడు వాళ్ళు శక్తించాలంటే శాపం, ఆ శాపానికి కూడా తిరిగి కాబట్టి మీకు ఖచ్చితంగా నష్టం, కష్టం, శిక్ష వాళ్ళు జైలు జరుగుతారు. అది పక్క ప్రేమలో కుంభకరణ రావణ చూశారు. తర్వాత శిశుపాలుగా దండవతులుగా శిశుపాలుగా 3 సార్లు రాష్ట్రీయంలో తీసుకున్నారు. 3 సార్లు కూడా ఆ యొక్క భ్రమం గురించి దానికి అంటే చంపేస్తున్నారు. కాబట్టి వెంటనే చెప్పాలని లేదు. కాబట్టి రావణ కష్టంగా వినాశం ఇదే పూర్తి పుణ్యం. అలాంటి ఆ యొక్క నాన్నగారికి నాకు స్త్రీ కావాలి, నాకు ఆయన ఆలోచించి ఆలోచన ఉంది కాబట్టి ఈయన అలాంటి గురువు ఒకరి వివాహం చేసుకొని సంసారంలో ఉండిపోతే మొత్తం ధర్మం అయిపోతుందని ఆయన ఏదైనా మహావిష్ణువు వేగంగా ఒక కోటిమ పండించారు. నాకు వాళ్ళు ఆ కోటి గురించి చూసుకోలేదు. అలాగే కళ్యాణానికి వెళ్ళారు. కళ్యాణం మహారాజు అయోధ్యలో వచ్చిన గుర్రము, అశ్వము, అన్ని రాజాలు, అన్ని మొత్తం భూములన్నీ ఒక సందర్భంలో పర్యటన. అంటే ఆ యొక్క రాజు యొక్క యజ్ఞ గుర్రాన్ని, అశ్వాన్ని ఎవరు కూడా పట్టు లేకపోయారు. అంటే దశరథ మహారాజుతో ఎవరు కూడా యుద్ధం చేయడం సిద్ధంగా లేదు. అంత వీరుడు, అంత శివుడు, అంత గొప్పవాడు. ఏంటి కారణం అంటే ఆయన దగ్గర అన్ని రకాల శక్తులు ఉన్నాయి కాబట్టి, అలాంటి వాడు యోధుడు కాబట్టి అందుకనే ఆ ఊరికి అయోధ్య అని పేరు. యుద్ధం చేసి అవకాశం లేదంటే అయోధ్య కాబట్టి అయోధ్య. అలాంటి అయోధ్యలో మళ్ళీ అశ్వం వచ్చి ఆగింది. ఆ అశ్వాన్ని పట్టుకోలేదు కాబట్టి సంతోషం దానికి కావాల్సిన అప్పుడు ఉత్తరరాముడికి యజ్ఞానికి మంచి ముహూర్తం తీసుకున్నారు. ఉత్తరరాముడికి యజ్ఞం చేయాలి అంటే వేదం చెప్పినట్టే రాముడు కాబట్టి వేదమే రాముడు, రాముడే వేదం కాబట్టి వేదానికి రామాయణానికి వెళ్ళేయడం. అర్థంలో శిశువుడు యజ్ఞం చేస్తే ఇంకా యజ్ఞం పూర్తవుతున్న సమయంలో అక్కడ ఒక పెద్ద శబ్దం వస్తుంది. ఆ శబ్దమే బ్రహ్మ శుభశకునము కాబట్టి ఈ శకునం వల్ల ఖచ్చితంగా ఏదో రాముని జరిగే అవకాశం చెప్తే ఆ శబ్దంతో చూడండి అక్కడ స్వతహాగా రాముడే వచ్చాడు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, श्रीराम जय राम जय जय राम, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, रघुपति राघव राजा राम, श्री राम
राम जय जय राम हरे श्री राम जय राम जय जय राम हरे श्री राम जय राम जय जय राम हरे श्री राम जय जय राम राम लक्ष्मण जानकी अरे राम लक्ष्मण जानकी हरे श्री राम जय जय राम हरे श्री राम जय जय राम राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी हरे श्री राम जय जय राम हरे श्री राम जय जय राम श्री राम जय जय राम अरे राम लक्ष्मण जानकी अरे राम लक्ष्मण जानकी अरे राम लक्ष्मण जानकी हरे श्री राम जय राम हरे श्री राम जय जय राम श्री राम जय जय राम राम लक्ष्मण जानकी हरे राम लक्ष्मण जानकी हरे श्री राम जय राम श्री राम जय जय राम हरे श्री राम जय राम श्री राम जय जय राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की हरे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की हरे श्री राम जय राम हरे श्री राम जय जय राम श्री राम जय जय राम हरे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान हरे श्री राम जय राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के हरे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के हरे श्री राम जय राम श्री राम जय राम हरे श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम हरे श्री राम जय राम हरे श्री राम जय राम श्री राम जय राम हरे राम लक्ष्मण जानकी जय बोलो हनुमान के శ్రీరామ భక్తులందరికీ కూడా సమర్థ రామదాస్ స్వామి వారి యొక్క కనకమలం చేత 400 సంవత్సరాల క్రితం ఆ సజ్జంగ నుంచి కులరాముని స్థాపన చేసిండు. ఆ విధంగానే మన యొక్క సారంపుర హనుమాన్ అక్కడ ఉన్నటువంటి హనుమంతుని కూడా ఆ సమర్థ రామదాస్ స్వామి స్థాపన చేసిండు. ఎక్కడైనా కూడా మన దగ్గర రాముడు బాలరాముడు అంటే ఈ రోజు నవమి రోజు చైత్ర శుద్ధ నవమి రోజు ప్రతి సంవత్సరము రాముడు పుట్టి ఇక్కడ మఠానుమత పరంపర ప్రకారంగా రాముడికి లోపల పొద్దు నుంచి అష్టోత్తరాలు పూజలు పునస్కారాలు చేసుకొని రాముడు కరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత 12 గంటల 1 నిమిషానికి రాముడికి మహారాజు పేరు పెట్టాడు. ఏ విధంగా అయితే కౌశల్యమాత పెట్టిందో ఆ విధంగా మహారాజు ఓట్లో తీసుకొని మహారాజు రాముడికి ఓట్లో ఆ యొక్క పేరు పెట్టాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేది మన యొక్క మంత్రం. రామదాస్ స్వామి యొక్క తారక మంత్రం. ఎవరైతే రామ ఈ యొక్క తారక రామ మంత్రాన్ని జపిస్తారో వారికి ఏ మంత్రం అవసరం లేదు. ఆయుష్ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, అన్ని జరుగుతాయి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ముగ్గురస్తులు శ్రీరాముడు, జానకి మాత మరియు లక్ష్మణుడు ఈ విధంగా వచ్చేటట్లు ఈ యొక్క తారక మంత్రం అన్నమాట. ఈ తారక మంత్రాన్ని జపిస్తూ మీకు ఈ యొక్క గులాబ్ ఇచ్చినాము. ఈ గులాబ్ ఎందుకు ఇచ్చినామంటే
కొంచెం మీ చేతితో చేసిన దాన్ని పెట్టుకోవాలి. ఇక్కడ 3 రేఖలు ఉంటాయి. ఆ రేఖలు చూసుకుంటే మన యొక్క ఆయుష్ పెరుగుతుంది అనమాట. ఈ గులాలు ఇవ్వడానికి కారణం అది. కానీ మాత్రము మంది మీద వేయడం చేయవచ్చు. మీకు ముంగట వేయరాకపోతే మెల్లగా వేయండి, ఎక్కువ తీసుకోవద్దు. కావున ఇక్కడ రామ జన్మోత్సవంలో పాట పాడిన దాకా చప్పట్లు కొట్టండి, రామనామ స్మరణ చేయండి. समय डालने 5 मिनट है, अजून 5 मिनट है. అందుకే అందరూ ఒకసారి భజన చేద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, చప్పట్లు కొట్టాలి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ
పందేరు స్నానం చేయిస్తున్నాడు. యదన్నేనాతిరోహతి పురుషేణ హర్ష స్వామివారికి బట్టలు కట్టిస్తున్నారు. బట్టలు కట్టించిన తర్వాత
స్వామి వారికి పేరు పెడతారు. కొత్త బట్టలు వేసుకున్న తర్వాత రామ శ్రీరామ జయ అందరూ శ్రీరామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ అయోధ్య రామ అయోధ్య రామ కౌసల్య నందన రామ కౌసల్య నందన రామ దశరథ రామ దశరథ రామ శ్రీరామ శ్రీరామ అయోధ్య అయోధ్య పురవాస పురవాస శ్రీరామ 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 అయిపోయింది శ్రీరామ శ్రీరామ సియావర రామచంద్ర దూరం
రాముడు జన్మం అయింది, రాముడు తొట్టగా పడుకున్నాడు. ఇప్పుడు అందరం దర్శనం చేసుకోవాలి. మేము తీసుకుపోయి లోపల పెట్టిన దర్శనం కాదు, ఒక్కసారి మేము దర్శనం చేపిస్తాము. అందరూ కూడా కూర్చోండి, దర్శనం చేపిస్తాం. జయ రామ్ జయ జయ రామ్ అక్కడ విధంగా భజన చేయండి. ఆర్తిని అందరికి ఆశిస్తారు. రాముడు తీసుకుపోయి లోపల పెట్టారు. జయ శ్రీరామ్. అందరూ కూడా శ్రీరామ జయ రామ జయ జయ రామ గట్టిగా చెప్పండి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ జయ జయ రామ్. రామచంద్ర వారి ఒక ముఖాలు విన్నాను, ఒక్కసారి చూడండి. ఇప్పుడే పుట్టిన రామచంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో ఒక్కసారి మీ కళ్ళతో చూడండి. కళ్ళార ముందుగా రాముడి యొక్క విగ్రహాన్ని, స్వరూపాన్ని మీ కళ్ళల్లో పెట్టుకోండి. రాముడు కనబడుతున్నాడు. రాముడు ఎక్కడున్నా కనబడతాడు కాబట్టి చూడండి. రామదాసం చాలా గొప్పది. రాముడి యొక్క కళ్ళు, రాముడి యొక్క అందము, రాముడి యొక్క భక్తులు చూడండి. జై శ్రీరామ్. ఎంత బాగా, ఎంత మనసు పెట్టి, ఎంత ప్రేమతో ఆ రాముడిని చూస్తారో ఆ రాముడు కూడా అంతే కరుణ కృప కటాక్షాలతో మీకు చూస్తారనే విశ్వాసంతో ఆ రాముడిని చూడండి. పెద్దగా మాట్లాడండి. రామ 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 అనండి. ఆ రాముడు ఇప్పుడే పుట్టాడు. మీకందరికీ కోరిక చూస్తాడు. 20 గంటల్లో చేయండి.
జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడ చూస్తే అక్కడ పొద్దున నుండి రామమయం నామస్మరణ జరుగుతూ ఉంది. ఈరోజు రామనవమి శుభ సందర్భంగా ఇందూరు నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ పెద్దరామల్లి ఆవరణలో వేలాది మంది భక్తులకు స్థానిక కార్పొరేటర్ భట్టు రాఘవేందర్ గారి సోదరుడికి మరియు జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలందరికీ కూడా ఇందూరు నియోజకవర్గం తరఫు నుండి శుభాకాంక్షలు శుభాభినందనలు. ప్రతి సంవత్సరం కూడా రామనవమి ఘనంగా చేసుకుంటాం. కానీ ఈ సంవత్సరం ఒక ప్రత్యేకత. 500 సంవత్సరాల తర్వాత రాముడు తన నివాసానికి అయోధ్యకు రావడం జరిగింది. ఆ ఉత్సాహంతో భక్తులందరూ కూడా రామ భక్తులు రెట్టింపు ఉత్సాహంతో ఈ సంవత్సరం రామనవమి పండుగ చేసుకుంటా ఉన్నారు. ఏదైతే రాముడు రావణ దుష్ట సంహారం చేసిండో ఇప్పుడు 10 సంవత్సరాల నుండి మరి ఒక మహానుభావుడు హిందూ ధర్మ ఉద్ధరణకు రామరాజ్యం స్థాపించడానికి రామరాజ్యం కావడానికి కృషి చేస్తూ ఉన్నాడు. దానికి వ్యతిరేకంగా కూటమి దుష్ట శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ కూటమికి తప్పకుండా ఆయన గుణపాఠం నేర్పుతాడని తెలియజేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా భవిష్యత్తులో ధర్మానికి మీరు అవకాశం ఇవ్వాలని, ధర్మానికి మద్దతు ఇవ్వాలని. ఎందుకంటే 100 సంవత్సరాల క్రితం ఏదైతే హిందూ ధర్మానికి ఒక మసక బారుతూ ఉన్న సమయంలో వివేకానందుడు, మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మరి ఒక నరేంద్రుడు. ఈరోజు ప్రపంచమంతా కూడా భారతదేశం వైపు చూస్తూ ఉంది. తప్పకుండా రాబోయే రోజులు రామరాజ్యం కాబోతా ఉంది. జై శ్రీరామ్.